హాయ్ అండి. వెల్కమ్ టు కలవతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి షాంగ్లీ దగ్గరున్న శివాలయానికి పోయినామండి. షాంగ్లీ పక్కలోనే ఉంటుంది. చానా బావుంటుందనమాట. మేము ఫంక్షన్‌లన్నీ ముగించేసుకొని ఇంక హోస్పేటకి బయలుదేరే ముందర శివుడిని గూడా ఒకసారి దర్శించుకుందామని ఇక్కడికొచ్చినాము. చాలా బావుంది గుడి. ఈ గుళ్ళొచ్చి ప్రత్యేకత ఏందంటే, ఒకటి శ్రావణ మాసం జరుగుతుంది. ఇంకోటొచ్చి ఈ శివలింగాన్ని రాముడు తయారు చేసి పూజించుకున్నాడంట. ఇప్పటికి 10 ఏళ్ళు అట్లే కనపడతాయంట అభిషేకం చేసేటప్పుడు. ఇంకోటొచ్చి ఈ షాంగ్లీ మునిగిపోయే ముందరే కృష్ణా నది నీళ్ళు ఫస్ట్ ఈ శివలింగాన్ని తాకుతాయంట. అదొకటి ప్రత్యేకత ఇక్కడ. ఇది వచ్చి 2 నదులు కలుస్తాయండి. ఒకటి కృష్ణా నది, ఒకటి వారణా నది అనమాట. ఈ 2 నదుల పేర్లే అనమాట సంగం అనేది. ఆ సంగం అనే పేరుని ఇక్కడ వచ్చే శివాలయానికి సంగమేశ్వర అని నామకరణం చేశారంట పూర్వకాలంలో పెద్దలు. ఈ 2 నదులు మీకు బ్రిడ్జి మీద నుంచి చూపిస్తాను చూడండి. ఇది కృష్ణా నది, ఇది వారణా నది. 2 నదులు ఇక్కడ కలుస్తాయనమాట. చాలా బాగుంది ఈ ప్లేసు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ టు కలవతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి షాంగ్లీ దగ్గరున్న శివాలయానికి పోయినామండి. షాంగ్లీ పక్కలోనే ఉంటుంది. చానా బావుంటుందనమాట. మేము ఫంక్షన్‌లన్నీ ముగించేసుకొని ఇంక హోస్పేటకి బయలుదేరే ముందర శివుడిని గూడా ఒకసారి దర్శించుకుందామని ఇక్కడికొచ్చినాము. చాలా బావుంది గుడి. ఈ గుళ్ళొచ్చి ప్రత్యేకత ఏందంటే, ఒకటి శ్రావణ మాసం జరుగుతుంది. ఇంకోటొచ్చి ఈ శివలింగాన్ని రాముడు తయారు చేసి పూజించుకున్నాడంట. ఇప్పటికి 10 ఏళ్ళు అట్లే కనపడతాయంట అభిషేకం చేసేటప్పుడు. ఇంకోటొచ్చి ఈ షాంగ్లీ మునిగిపోయే ముందరే కృష్ణా నది నీళ్ళు ఫస్ట్ ఈ శివలింగాన్ని తాకుతాయంట. అదొకటి ప్రత్యేకత ఇక్కడ. ఇది వచ్చి 2 నదులు కలుస్తాయండి. ఒకటి కృష్ణా నది, ఒకటి వారణా నది అనమాట. ఈ 2 నదుల పేర్లే అనమాట సంగం అనేది. ఆ సంగం అనే పేరుని ఇక్కడ వచ్చే శివాలయానికి సంగమేశ్వర అని నామకరణం చేశారంట పూర్వకాలంలో పెద్దలు. ఈ 2 నదులు మీకు బ్రిడ్జి మీద నుంచి చూపిస్తాను చూడండి. ఇది కృష్ణా నది, ఇది వారణా నది. 2 నదులు ఇక్కడ కలుస్తాయనమాట. చాలా బాగుంది ఈ ప్లేసు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.